Hi, hello, welcome to Eagle Media Works. You're watching Eagle Sports. Halla Bowl versus Score Bowl or Jeet Bowl. RR versus KKR, Eden Gardens, Kolkata నుంచి మ్యాచ్ జరగబోతోంది. ఆల్రెడీ వీళ్ళిద్దరు ఒకసారి ఐపీఎల్ 2019 ఎడిషన్లో ఆడడం జరిగింది అండ్ కేకేఆర్ టార్గెట్ని 13 ఓవర్స్లో కొట్టేయడం జరిగింది. ఒక మంచి నెట్ రన్ రేట్తో ఆ విక్టరీని వాళ్ళు సాధించుకోవడం జరిగింది. నౌ థింగ్స్ హ్యావ్ ఆల్ చేంజ్డ్. ఒకటి ఏంటంటే కొంతమంది ప్లేయర్స్ వెళ్ళిపోయారు. సో డెఫినెట్లీ యూ కెన్ సీ కొంతమంది కొత్త ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఆడలేదు, వాళ్ళు డెబ్యూ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆర్ ట్విట్టర్ అండ్ ఇన్స్టా చూసుకుంటే కానీ అక్కడ ఓషన్ థామస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ పెట్టడం జరిగింది. అక్కడ కేకేఆర్ విషయానికి వస్తే ఒక పెక్యులర్ సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళు కనుక ఈ మ్యాచ్ ఓడిపోతే దే విల్ జాయిన్ ఆర్ఆర్ అండ్ ఆర్సీబీ. అంటే వీళ్ళు ముగ్గురు కూడా మిగతా అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ వాళ్ళకి కావాల్సినట్టుగానే మిగతా టీమ్స్ రిజల్ట్స్ కూడా ఉండాలి అని చెప్పేసి ఒక డిస్కషన్, ఒక క్యాలిక్యులేషన్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది ఒకవేళ కనుక కేకేఆర్ ఓడిపోతే కనుక. అదే ఒకవేళ కేకేఆర్ గెలిస్తే ఆర్ఆర్కి బై ఆల్ మీన్స్ ఇట్స్ కర్టన్స్ ఫర్ దెమ్. వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉండవు ఇంకా. సో డెఫినెట్లీ ఈ విక్టరీ అనేది ఆర్ఆర్కి ఎంత ఇంపార్టెంటో కేకేఆర్కి అంతకన్నా కూడా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే దే హ్యావ్ స్టార్టెడ్ వెల్ ఇన్ దిస్ లీగ్ కేకేఆర్. ఆ తర్వాత వరుసగా ఓడిపోవడం, వాళ్ళు హోమ్ గ్రౌండ్లో వాళ్ళు మ్యాచ్లు ఓడిపోతూ ఉండడం, తర్వాత వెళ్ళినా ఓడిపోతూ ఉండడం. అండ్ నౌ ఏ స్టేజ్కి వచ్చారంటే కనుక ప్రతి ఒక్క మ్యాచ్ కూడా గెలవాలి, లేకపోతే వాళ్ళకి కష్టం అన్న స్టేజ్కి వీళ్ళు రావడం అనేది జరిగింది ఇక్కడ. సో విచ్ మీన్స్ దేర్ ఇస్ లాట్ మోర్ ప్రెషర్ ఆన్ కేకేఆర్. సో టీమ్స్ విషయానికి వచ్చేస్తే కనుక మనకు తెలుసు కొంతమంది ప్లేయర్స్ వెళ్ళిపోతున్నారు. బట్ కేకేఆర్లో వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో చాలా టూ మెనీ చేంజెస్ అనేది ట్రై చేయడం జరిగింది. వాళ్ళు అంత ట్రై చేయాల్సిన అవసరం లేదేమో అనిపించింది. ఎందుకంటే ఆ కాంబినేషన్ చాలా వరకు డిస్టర్బ్ చేస్తారు. యూ గెట్ యువర్ బెస్ట్ ప్లేయర్స్ బ్యాక్. అండ్ ఆల్సో చేయాల్సింది ఏంటంటే కనుక ఎవరైతే బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉండడం, ఎక్కువ డెలివరీస్ వాళ్ళకి వచ్చేట్టుగా ఉండడం, అండ్ అలాగే క్రూషియల్ ఓవర్స్ వాళ్ళ చేతి వేయిస్తూ ఉండడం. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దేర్ టీమ్, మేబీ ఒకసారి తీసుకుంటే లిన్ అండ్ నరైన్ కెన్ ఓపెన్. ఆ తర్వాత అక్కడి నుంచి బ్యాటింగ్ ఆర్డర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉతప్ప కెన్ అగైన్ కమ్ బ్యాక్ టు ద స్క్వాడ్. ఉతప్ప కనుక నెంబర్ 3లోకి వచ్చారంటే కనుక నంబర్ 4 శుభ్మన్ గిల్, నంబర్ 5 షుడ్ బి ఆండ్రే రసెల్. నంబర్ 5 ఆండ్రే రసెల్ ఉంటే కనుక ఆ తర్వాత యూ కెన్ హావ్ అదర్ బ్యాట్స్మెన్ టు హెల్ప్ హిమ్ అవుట్. సో నితీష్ రాణా అండ్ దినేష్ కార్తిక్ మే టేక్ ద రోల్స్ ఆఫ్ ఫినిషర్స్ ఏమో అనిపిస్తుంది. లేదు ఇఫ్ కేకేఆర్ ఫీల్స్ రాబిన్ తప్ప అవసరం లేదు అనుకుంటే కనుక దే కెన్ స్ట్రైట్ అవే సెండ్ ఇన్ నితీష్ రాణా అట్ 1 down అండ్ అలాగే ఆర్ శుభ్మన్ గిల్ అట్ 1 down, నితీష్ రాణా అట్ 2 down, రసెల్ అట్ 3 down, దినేష్ కార్తిక్ అట్ 4 down కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. బౌలింగ్లో తీసుకుంటే కనుక దే షుడ్ గెట్ బ్యాక్ దేర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వెనక్కి తీసుకోవాల్సిన అవసరం చాలా గట్టిగా ఉంది వాళ్ళకి. ఎస్ హీ హాజ్ నాట్ బీన్ పర్ఫార్మింగ్, బట్ కానీ ఇలాంటి క్రన్స్ సిచ్యువేషన్స్లో హీస్ సంబడి హూ కెన్ ఆల్వేస్ గివ్ యూ దట్ ఎడ్జ్. మీరు అబ్జర్వ్ చేస్తే సిఎస్కే ఎలాగైతే వాట్సన్ మీద ఆ ఫెయిత్ అనేది పెడుతూ ఉంటే ఆల్మోస్ట్ ఒక 10 మ్యాచ్ల తర్వాత డెలివరీ చేయడం జరిగింది. అలాంటి ఫెయిత్ కుల్దీప్ యాదవ్కి కూడా మేబీ ద క్యాప్టెన్ షుడ్ గో అండ్ హ్యావ్ ఎ వర్డ్. ఎస్ ఒక మ్యాచ్లో నేను బాగా కొట్టడం జరిగింది, 59 రన్లకి వెళ్ళా, బట్ ఇట్ ఇస్ జస్ట్ 1 match. దాని గురించి మర్చిపో, ఇట్ ఇస్ సంథింగ్ ఫర్ యూ. ఈ మ్యాచ్ ఆడి మళ్ళీ నువ్వు ఆ ఫామ్కి వస్తే కానీ ఇట్ విల్ బి గ్రేట్ కాన్ఫిడెన్స్ బూస్టర్గా ఉంటుంది అని చెప్పేసి కొన్ని మంచి వాక్యాలు కనుక చెప్పగలిగితే కుల్దీప్ ఫీల్ మచ్ మోర్ బెటర్. సో కుల్దీప్, పీయూష్ చావ్లా వీళ్ళు వచ్చేసిన తర్వాత ఇద్దరు ఉన్నారు అక్కడ. అండ్ ఆ తర్వాత ఫాస్టర్ బౌలింగ్ యూనిట్స్ తీసుకుంటే కనుక చాలా ఆప్షన్స్ వాళ్ళు ట్రై చేయడం జరిగింది. అండ్ దే కెన్ స్టిల్ లుక్అవుట్ ఎలాంటి ఫాస్ట్ బౌలర్స్ ఉంటే మంచిది ఏంటి అని చెప్పేసి. సో ఆ రకంగా చూసుకున్నా కూడా దే కెన్ గెట్ ఇన్. చాలామంది ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. లాకీ ఉన్నాడు వాళ్ళ దగ్గర, అప్పుడు పృథ్వీరాజ్ ఉన్నాడు వాళ్ళ దగ్గర, గుంటూరు అబ్బాయి, అలాగే వాళ్ళ దగ్గర ప్రసిద్ధ్ కృష్ణ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో దే కెన్ చెక్ ఎవరుంటే బాగుంటారు ఏంటి అని చెప్పేసి గెట్ బ్యాక్ యువర్ బెస్ట్ బౌలర్స్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే కనుక ఇక్కడ బట్లర్ లేకపోవడం, ఒక రకంగా స్టోక్స్ లేకపోవడం, ఆర్చర్ లేకపోవడంతో రాజస్థాన్ రాయల్స్ కొంచెం డిప్లీటెడ్గా ఉంది. సో ఈ డిప్లీటెడ్ సైడ్లో రాజస్థాన్ రాయల్స్ ఉన్నప్పుడు బ్యాటింగ్లో కూడా ఇఫ్ యూ అబ్జర్వ్ దెర్ ఇస్ నో బట్లర్, బట్ ఎస్ రహానే ఇస్ ఇన్ సూపర్ ఫామ్, మంచి క్లాస్లోకి రావడం జరిగింది. అండ్ అలాగే స్టీవ్ స్మిత్ బాగా ఆడుతున్నాడు అగేన్స్ట్ కేకేఆర్. స్టీవ్ స్మిత్ ఆల్రెడీ ఒక మంచి 70 innings 70 runs కొట్టడం జరిగింది అక్కడ. సో వీళ్ళిద్దరు ఫామ్లో ఉన్నారు, బట్ రెస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టచ్చు అని చెప్పేసి ఆలోచించుకొని పాజిటివ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. సో ఆర్ఆర్ టీంలో టూ మెనీ చేంజెస్ అనేవి మనకు కనిపిస్తాయి బికాజ్ ఇట్ వాస్ బౌండ్ టు హ్యాపెన్. సో ఇక్కడ చూసుకుంటే కనుక యూ కెన్ సీ రహానే అండ్ రాహుల్ త్రిపాఠి మైట్ ఓపెన్ ద ఇన్నింగ్స్. ఆ తర్వాత యూ కెన్ హ్యావ్ స్టీవ్ స్మిత్, ఆ తర్వాత యూ కెన్ హ్యావ్ సంజు శాంసంగ్, ఆర్ సంజు శాంసంగ్ ఓపెన్ చేసుకొని రాహుల్ త్రిపాఠి కెన్ కమ్ అట్ 2 down. ఆ తర్వాత యూ కెన్ హ్యావ్ యువర్ ఆస్టన్ టర్నర్. ఎస్ గోల్డెన్ డక్లు అవుతూ ఉన్నాయి, బట్ దెన్ దే హ్యాడ్ టు ప్లే ఆస్టన్ టర్నర్, దే విల్ హ్యావ్ టు ప్లే ఆస్టన్ టర్నర్. సో ఒకవేళ ఆస్టన్ టర్నర్ కనుక వచ్చాడంటే కనుక అట్ నంబర్ 5, దెన్ యూ హ్యావ్ స్టూవర్ట్ బిన్నీ అట్ నంబర్ 6. అండ్ ఇక్కడ నుంచి యూ హ్యావ్ టు సీ ఎలాంటి బేస్ ఉండబోతుంది ఏంటనేది. పరాగ్ ఉంటాడు అక్కడ నంబర్ 7లో. అండ్ దెన్ మేబీ ఇష్ సోదీ కెన్ కమ్ ఇన్ టు పిక్చర్, ఎందుకంటే అది కోల్కతా వికెట్ కాబట్టి. అండ్ దెన్ యూ కెన్ హ్యావ్ శ్రేయాస్ గోపాల్ ఉంచుకోవచ్చు, లేకపోతే ఇంకా ఫాస్ట్ బౌలర్స్తో వెళ్దాం అని చెప్పేసి కాల్ వాళ్ళు తీసుకోవచ్చు. ఫాస్ట్ బౌలర్స్ విషయానికి వచ్చేస్తే కనుక ఓషన్ థామస్ ఉంటాడు వాళ్ళ టీంలోకి. అండ్ దెన్ జయదేవ్ ఉనాద్కట్, ధవల్ కుల్కర్ని వీళ్ళిద్దరిలో ఎవరిని ఉంచుకోవాలని చెప్పేసి కాల్ వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ బిన్ గోయింగ్ ఫర్ రన్స్.
మీరు అబ్జర్వ్ చేసుకుంటే మొన్నటిదాకా ఆర్ఆర్ లైనప్ అర్థం చేసుకుంటే కనుక బెన్ స్టోక్స్ ఒక ఫాస్ట్ బౌలర్, ధవల్ కుల్కర్ని, జయదేవ్ ఉనాద్కట్, జోఫ్రా ఆర్చర్, నలుగురు ఫాస్ట్ బౌలర్స్ ఉండేవాళ్ళు. నలుగురులో ఇప్పుడు ఇద్దరు లేరు, జోఫ్రా ఆర్చర్ లేడు, బెన్ స్టోక్స్ లేడు, వీళ్ళిద్దరు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. వీళ్ళిద్దరూ ఎట్లాంటి బౌలింగ్ ఉండాలి, ఎలా ఆడాలని చెప్పేసి కూడా చాలా చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే 2 ఓవర్స్ బాగా వేసి 1 ఓవర్లో 20 రన్లు ఇవ్వడం, లేదా 3 ఓవర్స్ బాగా వేసి లాస్ట్లో ఎక్కడైతే ఒక టీంకి 12 రన్స్ per over 13 రన్స్ per over రిక్వైర్డ్ ఉంటుంది అక్కడ 17-18 రన్స్ ఇచ్చేయడం, ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి కొన్ని క్లోజ్ ఎండ్స్ ఆర్ఆర్ టైటన్ చేయలేకపోయింది. సో ఇలాంటి తరుణంలో ఇష్ సోదీ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఇష్ సోదీ అండ్ అలాగే పరాగ్ ఉన్నారంటే కనుక ఇద్దరు ఫాస్ట్ బౌలర్. ఎందుకంటే ఇష్ సోదీ హాజ్ హ్యాడ్ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ కోల్కతా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. సో అలా వీళ్ళిద్దరు స్పిన్నర్స్ వస్తే మేబీ 3 ఫాస్టర్ బౌలర్స్ వచ్చే అవకాశాలు గట్టి కనిపిస్తున్నాయి ఇక్కడ. సో విల్ హ్యావ్ టు సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఆర్ఆర్ టీం చూసుకుంటే కనుక, కోల్కతా టీం చూసుకుంటే కనుక వాళ్ళలో ఆ బ్యాలెన్స్ ఉంది, బ్యాలెన్స్ లేదని కాదు, కానీ ఎందుకో అంటే వాళ్ళు ఆ స్ట్రెచ్ అనేది చేయలేకపోతున్నారు. లాస్ట్ ఫ్యూ మ్యాచెస్లో వాళ్ళు ఓడిపోతున్నారు తీసుకుంటే కనుక. దేర్ మెయిన్ బౌలర్స్ హావ్ గాన్ ఫర్ రన్స్. నరేన్ వికెట్స్ తీసుకోలేకపోతున్నాడు, పీయూష్ చావ్లా రన్స్కి వెళ్ళడం జరుగుతుంది, కుల్దీప్ యాదవ్ బీభత్సంగా రన్స్కి వెళ్ళడం జరిగింది. బట్ దిస్ ఈస్ ద టైమ్ ఆల్ 3 of them హ్యావ్ టు స్టిక్ టుగెదర్. మేబీ సమ్ పర్సన్ షుడ్ గో అండ్ టాక్ టు ఆల్ దీస్ 3. బాస్ ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా మీరు ఉంటారు టీంలో, మీరు దాని గురించి వరి అవ్వకండి. యువర్ మెయిన్ డ్యూటీ ఇస్ టు గెట్ వికెట్స్. మీరు ఏదో ఒకటి చేయండి, వికెట్స్ తీసుకుని చెప్పి ఈ 3 బౌలర్స్కి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. డ్రేరస్ కెన్ యాక్చువల్లీ బౌల్ వెల్. ఆ తర్వాత 2 ఫాస్ట్ బౌలర్స్ని పికప్ చేసుకుంటే కనుక వాళ్ళ దగ్గర కూడా ఒక 6-man బౌలింగ్ అటాక్ అనేది వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్కి డిప్లీషన్స్ ఉన్నాయి. సో రాజస్థాన్ రాయల్స్ డిప్లీషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అనేది కేకేఆర్ ఇవ్వకూడదు అనుకుంటే కనుక వాళ్ళు దే హ్యావ్ టు బి అట్ ది టాప్ ఆఫ్ దర్ గేమ్. లేదు రసిల్ కొంచెం చాలా కింద ఆడుతున్నాడు, రసిల్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది నెంబర్ 4లో ఆడుతాను అని చెప్పేసి. ఇఫ్ కేకేఆర్ టేక్స్ దట్ రిస్క్ అండ్ టేక్స్ దట్ కాల్ ఆఫ్ సెండింగ్ రసిల్ అట్ number 4 అండ్ రసిల్ ప్లేస్ వెల్, నథింగ్ లైక్ ఇట్. బట్ రసిల్ ఐడియలీ ఈజ్ అట్ number 5. మరి number 6లోకి రావడం లేదా 20 balls ఉన్నప్పుడు రావడం అనేది చాలా చాలా తప్పది. ఒకవేళ సెకండ్ వికెట్ అనేది 10th ఓవర్ తర్వాత పడిందంటే స్ట్రైట్ అవే సెండ్ ఇన్ ఆన్ రసిల్. దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. మినిమం 50 balls ఉన్నప్పుడు రసిల్ని పంపించగలిగితే కనుక ఇంపాక్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. మరి ఆ డిసిజన్ కేకేఆర్ తీసుకుంటుందా లేదా వేచి చూడాల్సిన అంశం ఉంది. ఇష్ సోదీ అండ్ అలాగే ఓషన్ థామస్ ఎలా పర్ఫామ్ చేస్తారు ఏంటి అని చెప్పేసి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో విల్ హ్యావ్ టు సీ కేకేఆర్ వచ్చి ఆర్ఆర్ అండ్ ఆర్సీబీ లీగ్లో జాయిన్ అవుతుందా, లేకపోతే కేకేఆర్ ముందుకు పోయి ఆర్ఆర్ని బయటికి తోస్తుందా అనేది వేచి చూడాల్సిన. సో మీరు ఏమనుకుంటున్నారు? లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీడియా వర్క్ స్టేట్ ఆన్ ఈగిల్ స్పోర్ట్స్ అండ్ Sandeep_SKB ఇన్స్టా అండ్ SKB_Sandeep ట్విట్టర్ హ్యాండిల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ లాట్. Like and subscribe Eagle Media Works.